హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చాలా స్పెషల్ అండి. నా వరకు దిల్ పసంద్ అండి. మేము చిన్నప్పుడు బేకరీస్ అంటే దిల్ పసందే మాకు చాలా గ్రేట్గా అనిపించేది, స్పెషల్గా కూడా అనిపించేది. ఆ లోపల ఆ టూటీ ఫ్రూటీ కొబ్బరి చాలా డిఫరెంట్గా ఉండేదండి. నాకైతే చాలా ఇష్టం. ఈరోజు మనం ఆ రెసిపీయే చేసుకోబోతున్నామండి. ఓవెన్ లేకుండా ఓన్లీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకోబోతున్నామండి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మైదా, చిటికెడు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్ ఈస్ట్ తీసుకోవాలి. ఈస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా తీసుకొని అందులో కొంచెం సాల్ట్, షుగర్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడి చేసుకుంటే మనకి దిల్ పసంద్ మీద లేయరు చాలా క్రిస్పీగా వస్తుంది. పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చేత్తో కలుపుకుంటే ఆ పిండి ఉండలాగా రావాలి. అలా వచ్చింది అన్నప్పుడు మనము ఈస్ట్ తీసుకోవాలి. మనము పిండిలో కలుపుకొని చపాతీ పిండిలాగా మెత్తగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక నాప్కిన్ తీసుకొని వాటర్లో స్క్వీజ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా రోల్ ఉంది కదండి, మైదా ముద్దకి కవర్ చేసి ఒక 2-3 అవర్స్ కదిలించకుండా పక్కన పెట్టుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ చేసుకుందాం. అదేనండి దిల్ పసంద్లో ఉండే స్టఫ్. ఒక బౌల్ టూటీ ఫ్రూటీ మిక్స్డ్ కలర్స్ తీసుకోవాలి. తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ షుగర్, బ్రెడ్ కానీ స్వీట్ బన్ కానీ 2 స్లైసెస్ తీసుకోవాలి. ఓ పెద్ద బౌల్ తీసుకొని అందులో టూటీ ఫ్రూటీ, తురిమి పెట్టుకున్న కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, షుగరు, బ్రెడ్ స్లైసు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇదంతా పొడిగా ఉంటుంది కాబట్టి లైట్గా వాటర్ చల్లుకుంటే మన చేతికి ముద్దలాగా వస్తుంది. మనం రోటీలో పెట్టుకున్నప్పుడు విడిలిపోకుండా మంచిగా ముద్దలాగా ఉంటుంది. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా ముద్దని చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా కుక్ చేసుకోండి. బేకరీలో దొరికే దిల్ పసంద్కి ఏమాత్రం తీసిపోదండి. ఫ్రెండ్స్, మీరందరూ ఈ రెసిపీ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇట్లు మీ సంధ్య. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.